హాయ్ ఆల్. టుడే స్టోరీ వన్ సైడ్ మజిలీ. రచించిన వారు ప్రసన్న లక్ష్మి. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. ఏంటి? సరిగ్గా విను. ఐ లవ్ యూ అనట్లేదు, ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ అంటున్నాను. అంటే తిరిగి నీ ప్రేమను డిమాండ్ చేయమనట్లేదు, నేను నీతో ప్రేమలో ఉన్నానని మాత్రమే చెప్తున్నాను అనే అక్షరాలు రాసి నన్ను వద్దనుకున్న మనిషి మీద ఎందుకు నాకు ఈ పిచ్చి ప్రేమ? ఈరోజు తనతో చాలా మాట్లాడాలని ఉంది, కానీ నేను మాట్లాడి మనం కలిసి ఈ రోజుకి సంవత్సరం అయిపోయింది అంటే ఎక్కడ నీ టార్చర్ నాకు ఇదే రోజు మొదలైంది అంటాడేమో అని భయం. జీవితంలో ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా, తన మీద ఎంత కోపం వచ్చినా సరే, ఫస్ట్ టైం తనతో మాట్లాడిన రోజును మాత్రం అసలు మర్చిపోలేను అనుకుంటూ డైరీ క్లోజ్ చేస్తుంది ప్రాచి. స్థలం జర్మనీ. ఏంటి ప్రాచి ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు కృష్ణ అంటూ మౌనంగా ఉంటుంది ప్రాచి. తన పక్కనే కూర్చొని మనం ఫ్రెండ్స్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది అంటాడు కృష్ణ. 4 సంవత్సరాలు అంటుంది. ఈ 4 ఏళ్లలో సంవత్సరానికి 3 సార్లు ఇక్కడికి వచ్చి ఇక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటావు. అంత గొప్పగా ఇక్కడ ఏముంది అబ్బా అంటాడు కృష్ణ. ప్రేమ ఉంది అంటుంది ప్రాచి. ఏంటి ప్రేమ? ఆలోచించి నువ్వు ఇండియాలో ఎవరినైనా లవ్ చేశావా అంటూ అడుగుతాడు కృష్ణ. ప్రాచి మొహం చూస్తూ ఇంకా ప్రేమిస్తున్నావా అంటూ అడుగుతాడు కృష్ణ. తెలియదు అంటుంది ప్రాచి. అయితే మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా అన్నాడు కృష్ణ. మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఇంకా కొన్ని 100 సార్లు గుర్తు చేసుకుంటున్నాను అనుకుంటా అంటుంది ప్రాచి. ప్రేమ కథ అలాగే ఉంటుంది, మరుపు అన్నది లేకుండా జ్ఞాపకాలతో బ్రతికిస్తుంది అన్నాడు కృష్ణ. ప్రేమ పిలిస్తే 2 అక్షరాలు, కానీ అది ఒక మనిషి మనసులో మొదలైతే మర్చిపోవడానికి జీవితమైనా పట్టొచ్చేమో కదా. నీ ప్రేమ ఎప్పుడు మొదలైంది ప్రాచి అంటూ అడుగుతాడు కృష్ణ. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజు నేను పిలిచి మరీ నా జీవితంలోకి తనని ఆహ్వానించాను. ఆ రోజు నా లైఫ్లోకి తనని పిలవకపోతే ఈరోజు నాకు ప్రేమేంటో తెలిసేది కాదు. ప్రేమ అంటే ఎంత పెయిన్ ఉంటుందని అర్థమయ్యేది కాదు. అమ్మ నాన్న ఫ్యామిలీ కంటే ఎవరో ఒక అబ్బాయి మీద నాకు ఎందుకు ప్రేమ పుట్టింది మొదట్లో అర్థం కాలేదు. కానీ నేను ప్రతి క్షణం తన గురించి ఆలోచిస్తూ తన జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఉంటే తెలిసింది. చెప్పావా తనకి నీ ప్రేమ విషయం అంటాడు కృష్ణ. కృష్ణని చూస్తూ చెప్పాను అంటుంది ప్రాచి. ఏమన్నాడు? ఇప్పుడెందుకు నీతో లేడు అంటూ ఆత్రంగా అడుగుతాడు కృష్ణ. మనం మాత్రమే ప్రేమిస్తే సరిపోదు కదా కృష్ణ, అవతల వ్యక్తి కూడా మనల్ని ప్రేమించాలి కదా అంటుంది బాధగా ప్రాచి. నిన్ను రిజెక్ట్ చేశాడా? ఓ గాడ్ అంటూ నవ్వుతాడు కృష్ణ. నేను నిన్ను రిజెక్ట్ చేయలేదా ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అంటుంది ప్రాచి. నువ్వంటే నీ మనసులో అతను ఉన్నాడు అని నన్ను రిజెక్ట్ చేశావు కదా అంటాడు కృష్ణ. తను కూడా అంతే, తన మనసులో ఎవరో ఉన్నారు అంటుంది ప్రాచి. అవునా అంటూ ఆశ్చర్యంగా ప్రాచిని చూసి నీకు తన ప్రేమ కథ తెలుసా అన్నాడు కృష్ణ. తన ప్రేమ కథ తెలిసాకే తనతో ప్రేమలో పడ్డాను అనుకుంటా అంటుంది బాధగా ప్రాచి. తెలుసా? ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారా అంటూ అడుగుతాడు కృష్ణ. తన ప్రేమ ఎప్పటికీ పెళ్లిగా మారదు అంటుంది ప్రాచి. ఓహో, తనతో గట్టిగా నీ ప్రేమ విషయం చెప్పకపోయావా? చెప్పాను, రిజెక్ట్ చేశాడు. ప్రయత్నం చేయకపోయావా ఇంకా గట్టిగా? నేను ప్రయత్నం చేయాలి అనుకున్నా అవతల వ్యక్తి నుంచి రెస్పాన్స్ ఉండాలి. నాకు తనపై ఉన్న ఫీలింగ్స్ చెప్పాలి, తనంటే ఎంత ఇష్టమో చూపించాలి అనుకున్నా. కానీ ఆ కానీ ఏంటో చెప్పు ప్రాచి. భయం వేసింది అంటుంది ప్రాచి. మౌనంగా భయమా అంటాడు కృష్ణ. ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది కృష్ణ. ప్రేమిస్తున్నాను అని చెబితే రిజెక్ట్ చేస్తారో అని భయం, దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామో అని భయం, మనకు కావాల్సిన వాళ్ళు ఎలా ఉన్నారో అని భయం. ఇలా ఇన్ని భయాలతో నా ప్రేమ 1 సైడ్ లవ్లా ఇలా ఈరోజు మిగిలిపోయింది అంటుంది బాధగా కంటి నిండా నీళ్లతో ప్రాచి. కంట్రోల్ ప్రాచి అంటూ తనని మర్చిపోవడానికి వచ్చావా ఇక్కడికి అంటాడు కృష్ణ. ప్రయత్నం చేద్దామని వచ్చాను కృష్ణ అంటుంది ప్రాచి. రేపే కదా నువ్వు ఇండియాకి వెళ్ళేది, వెళ్ళాక తనని కలుస్తావా అంటాడు కృష్ణ. కలవాలని మనసు పోరు పెడుతుంది, కానీ తనకి నేను వెళ్ళేసరికి పెళ్ళైపోతే బాగుండు అంటుంది బాధగా ప్రాచి. హే ప్రాచి, ఏమంటున్నా? ఇలా ఎవరూ అనుకోరు తెలుసా? అవును, ఎవరూ అనుకోరేమో మనం ప్రేమించే వాళ్ళకి వేరే వాళ్ళతో పెళ్ళైపోవాలని, కానీ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడైనా నా మనసు అంగీకరిస్తుందేమో. తను నాకు ఎప్పటికీ సొంతం కాడు అని అంటుంది ప్రాచి. నిజమేలే, పద, రేపు మార్నింగ్ నీకు ఫ్లైట్ ఉంది కదా అంటాడు కృష్ణ. అంటూ లేచి కృష్ణ ప్రక్కన నడుస్తూ నువ్వెప్పుడొస్తావు కృష్ణ ఇండియాకి అంటుంది ప్రాచి.
ఇంకో 3 months అనుకుంటా, రాగానే పెళ్లి చేసుకోవాలే బాబు అంటాడు కృష్ణ. చిన్నగా నవ్వి అమ్మాయిని చూసుకున్నావా అంటుంది ప్రాచి. అమ్మ వాళ్ళు చూస్తున్నారు అంటాడు కృష్ణ. ఓకే అంటూ తన రూమ్ రావడంతో గుడ్ నైట్, మార్నింగ్ ఎయిర్పోర్ట్కు వస్తావు కదా కృష్ణ అంటూ అడుగుతుంది ప్రాచి. తప్పకుండా అంటూ వెళ్ళిపోతాడు కృష్ణ. ఉదయం 5 గంటలకు విమానాశ్రయంలో. జాగ్రత్త ప్రాచి, హ్యాపీగా ఉండు, ఇండియా వచ్చాక తప్పకుండా కలుస్తాను అంటాడు కృష్ణ. ఓకే బాయ్ అంటూ కృష్ణకు ఒక ఫ్రెండ్లీ హగ్ ఇచ్చి ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో ముందుకు కదులుతుంది ప్రాచి. 5 నెలల తర్వాత కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉంటే డోర్ ఓపెన్ చేస్తాడు ఒక అతను. హలో ప్రాచి ఉందా అంటాడు ఇంకో వ్యక్తి. మీరు అంటాడు డోర్ తీసిన వ్యక్తి. నా పేరు కృష్ణ, ప్రాచీని కలవడానికి వచ్చాను అంటాడు. ఓకే లోపలికి రండి అంటూ ఇన్వైట్ చేస్తాడు అతను. ఇల్లు చూస్తూ లోపలికి వస్తాడు కృష్ణ. ప్రాచి నీకోసం నీ ఫ్రెండ్ వచ్చాడు అంటాడు అతను. ఎవరు అనుకుంటూ లంచ్ బాక్స్ తీసుకొని కిచెన్లో నుంచి వస్తూ హే కృష్ణ అంటుంది హ్యాపీగా ప్రాచి. హలో ప్రాచి ఎలా ఉన్నావు అంటాడు కృష్ణ. బాగున్నా కూర్చో అంటూ ఇదిగోండి మీ లంచ్ బాక్స్ అంటూ ఇస్తుంది ప్రాచి. బాక్స్ తీసుకొని నాకు టైం అవుతుంది బాయ్ అంటూ బాయ్ కృష్ణ అంటూ వెళ్ళిపోతాడు అతను. వెళ్తున్న అతన్ని చూసి చిన్నగా నవ్వి సోఫాలో కూర్చొని ఎలా ఉన్నావు కృష్ణ అంటుంది ప్రాచి. కాటన్ చీర కట్టి మెడలో నల్లపూసల చైన్, అలాగే తన అందమైన కళ్ళకి కాటుక రాసి నవ్వుతూ మాట్లాడుతున్న ప్రాచీని చూస్తూ నువ్వెలా ఉన్నావు ప్రాచి అంటాడు కృష్ణ. కనిపించటం లేదా కృష్ణ అంటూ స్మైల్ ఇస్తుంది ప్రాచి. నువ్వు ఇంత హ్యాపీగా ఉంటావు అనుకోలేదు అంటాడు కృష్ణ. అప్పటిలా ఏడుస్తూ కూర్చుంటాను అనుకున్నావా అంటుంది ప్రాచి. అసలు నువ్వు పెళ్లి చేసుకుంటావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు కృష్ణ. నా పెళ్లి నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది ప్రాచి. వాట్ ఏమంటున్నావు అన్నాడు కృష్ణ. నేను ఇండియా వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు పెళ్లికి ముహూర్తం పెట్టించారు. నా పెళ్లి ఇష్టం లేదు అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ ఇంట్లో ఎవరూ నా మాట వినడానికి సిద్ధంగా లేరు. ఎలా గడిచిందో తెలీదు, పెళ్లి రోజు రానే వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్పి అందరి ముందు అమ్మా నాన్న పరువు తీయడం ఇష్టం లేక పీటల మీద కూర్చున్నా. ఎంతసేపటికి పెళ్లి కొడుకు రాలేదు. తనకు కూడా పెళ్లి ఇష్టం లేదు అంట. లెటర్ రాసి ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడే పీటల మీద కూర్చున్నా ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియదు. అప్పుడే ఒక అతను వచ్చి నా పక్కన కూర్చొని నా మెడలో తాళి కట్టాడు అంటుంది ప్రాచి. ఏంటి అలా వచ్చి తాళి కట్టాడా? మరి మీ అమ్మా నాన్న అంటాడు అయోమయంగా కృష్ణ. ముందు వాళ్ళతో ఓ 10 నిమిషాలు మాట్లాడి తర్వాత వచ్చి నా మెడలో తాళి కట్టాడు. నువ్వేమనలేదా అంటూ అడుగుతాడు కృష్ణ. నేను తన మొహమే చూడలేదు. పెళ్లి జరిగాక వారం రోజుల వరకు అంటుంది ప్రాచి. ఏంటి మొహం కూడా చూడలేదా? తర్వాత ఏం జరిగింది? పెళ్లి జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఏదో మాట్లాడుకున్నారు. అంతా హడావుడిగా జరిగిపోయింది. వారం రోజులకు తనకు ఆఫీస్ వర్క్ ఉంది అని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఫ్లాట్కి వచ్చాక కూడా తనతో మాట్లాడలేదా, చూడలేదా అంటాడు కృష్ణ. ఇక్కడికి వచ్చిన రాత్రే చూశాను అంటూ గర్తం గుర్తుకు చేసుకుంటుంది ప్రాచి. ఫ్లాట్ మొత్తం చూస్తూ అసలు ఏం మాట్లాడాలి, తన పేరేంటి అసలు, నాకు తన అంటే ఇష్టం లేదు అని చెప్పాలి అనుకుంటూ ఉంది ప్రాచి. అప్పుడే డిన్నర్ చేయడానికి రూమ్లో నుంచి వస్తాడు అతను రావడం గమనించి నేను మీతో మాట్లాడాలి, మీరంటే నాకు ఇష్టం లేదు ఫాస్ట్గా చెప్తుంది ప్రాచి. అవునా, ఒక్కసారి అదే మాట నన్ను చూసి చెప్పు ప్రాచి అంటాడు శ్రీరామ్. నిన్ను చూసి చెప్పడానికి నాకేమైనా భయమా అంటూ తల ఎత్తి ఎదురుగా ఉన్న అతన్ని చూసి షాక్ అయిపోయి ఏడుస్తూ పడిపోతుంది ప్రాచి. ప్రాచి ప్రాచి అంటూ ఫాస్ట్గా వచ్చి తనను పట్టుకుంటాడు అతను. నువ్వే కదా? అతని మొహాన్ని పట్టుకుంటుంది ప్రాచి. నేనే అంటూ ప్రాచీని సోఫాలో కూర్చోబెట్టి వాటర్ తాగించి పక్కన కూర్చుంటాడు అతను. అతన్ని చూస్తూ నిజంగా మీరే కదా నా మెడలో తాళి కట్టింది, నేనే కదా మీ భార్యని అంటుంది కారుతున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తూ ప్రాచి మొగాన్ని తన చేతులతో బంధించి నువ్వు కలలు కన్నది నా భార్యగానే, ఇప్పుడు ఆ కలే నిజం అంటాడు అతను. ఇది నిజం కదా శ్రీరామ్ గారు? చిన్నగా నవ్వి ప్రాచి నుదుటి మీద ముద్దు పెట్టి నిజం అంటాడు శ్రీరామ్. కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయి శ్రీరామ్కి దూరంగా జరిగి మనం విడాకులు తీసుకుందాం అంటుంది ప్రాచి. పిచ్చా నీకు? పెళ్లి జరిగి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే విడాకులు అంటావేంటి అంటాడు అయోమయంగా శ్రీరామ్ గారు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ముఖ్యంగా నేనంటే మీకు ఇష్టం లేదని తెలుసు, అందుకే మనం విడిపోదాం అంటుంది ప్రాచి. మౌనంగా ఉంటాడు శ్రీరామ్.
నేను మా ఇంటికి వెళుతున్నా అంటూ బ్యాగ్ తీసుకోవడానికి రూమ్కి వెళ్తుంది ప్రాచి. మౌనంగా ఉండిపోతాడు శ్రీరామ్. బ్యాగ్ తీసుకొని వచ్చి ఒక్కసారి శ్రీరామ్ను చూసి వెళ్ళడానికి ముందుకు కదులుతుంది ప్రాచి. ప్రాచి చేతిని పట్టుకొని, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు ప్రాచి అంటాడు శ్రీరామ్. జాలి చూపిస్తున్నావారా అంటుంది ప్రాచి. పట్టుకున్న ప్రాచి చేతిని వదిలి, ఇంత రాత్రి వెళ్ళొద్దు అంటాడు శ్రీరామ్. కోపంగా శ్రీరామ్ని ఒక చూపు చూసి రూమ్లోకి వెళ్తుంది ప్రాచి. మా మేడం గారి చూపుల్లో కోపం చాలా ఎక్కువే ఉంది. నా మీద కోపంతో తినకపోతే ఎలా ప్రాచి అంటూ ప్లేట్లో భోజనం పెట్టుకుని రూమ్కి వెళ్తాడు శ్రీరామ్. బెడ్ మీద కూర్చొని మోకాళ్ళ మీద తల పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ప్రాచి. హలో మేడం, తర్వాత ఆలోచిద్దురు కానీ భోజనం తినండి అంటూ అన్నం కలిపి తినిపించడానికి నోటి దగ్గర ముద్ద పెడతాడు శ్రీరామ్. మీరు తిన్నారా అంటుంది ప్రాచి. ఇదిగో తింటున్నా అంటూ తను తిని ఇంకో ముద్ద ప్రాచికి అందిస్తాడు. తినకుండా ఆలోచిస్తూ ఉంటుంది ప్రాచి. ఏంటి తినవా? నేనేం కలపలేదమ్మాయి అంటాడు అమాయకంగా శ్రీరామ్. చిన్నగా నవ్వి, మీరు అలా ఏం చేయరు అంటుంది ప్రాచి. అంత నమ్మకమా నా పైన అంటూ ముద్ద నోట్లో పెడతారు. నాకంటే ఎక్కువ మిమ్మల్నే నమ్ముతాను అంటుంది ప్రాచి. ఏం మాట్లాడకుండా భోజనం తినిపిస్తాడు శ్రీరామ్. అన్నం మొత్తం తినిపించాక ప్రాచి చుట్టూ ప్లేట్ తిప్పి, ఇప్పుడు హాయిగా నిద్రపో అంటాడు శ్రీరామ్. ఒక్కసారి శ్రీరామ్ కళ్ళల్లోకి చూసి మౌనంగా కళ్ళు మూసుకొని పడుకుంటుంది ప్రాచి. హ్యాండ్ వాష్ చేసుకుని సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ అక్కడే నిద్రపోతాడు శ్రీరామ్. ఉదయం 8 గంటలు. భారంగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న క్లాక్లో టైం చూసి, హో గాడ్, టైం 8 అంటూ ఫాస్ట్గా రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ప్రాచి కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి అనుకుంటూ మొబైల్ చూస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను శ్రీరామ్. మీకు నా మీద ప్రేమ లేదు, జాలి మాత్రమే ఉంది. అందుకే మన బంధం ఇద్దరికీ మంచిది కాదు అంటూ ఉంది మెసేజ్లో. మెసేజ్ చదివి, దేవుడా, ఈ అమ్మాయికి పిచ్చేమైనా అనుకుంటూ ఫ్రెష్ అయిపోయి తనని తీసుకురావడానికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు శ్రీరామ్. ఏంటే, నిన్ననే కదా వదిలిపెట్టి వచ్చింది అంటూ అరుస్తుంది ప్రాచీ తల్లి. అప్పుడే ఇంట్లోకి వస్తాడు శ్రీరామ్. మాట్లాడవేంటే, అబ్బాయి మంచోడు కాదా, గొడవ జరిగిందా అంటూ అడుగుతుంది ప్రాచీ తల్లి కోపంగా. ఆయన చాలా మంచోడు, ఏదన్నా జరిగితేనే పుట్టింటికి రావాలా అంటూ ఎదురుగా ఉన్న శ్రీరామ్ని చూసి, మన ఇంటికి వెళదాం పదండి అంటుంది ప్రాచి. అల్లుడు గారు రండి లోపలికి అంటూ ప్రాచీ తల్లి. ఏం అవసరం లేదు, మేము మా ఇంటికి వెళ్తాము అంటూ బ్యాగ్ తీసుకొని వెళ్ళి కారులో కూర్చుంటుంది ప్రాచి. ఆశ్చర్యంగా ప్రాచిని చూస్తూ ఉంటాడు శ్రీరామ్. బాబు, ప్రాచి చాలా మొండిది, ఏమనుకోకండి అంటుంది ప్రాచీ తల్లి. ఆ మొండితనమే నాకు ఇష్టం అత్తయ్య అంటూ వెళ్ళొస్తాను అంటాడు శ్రీరామ్. బాబు, ఏమైనా తినేసి వెళ్ళండి అంటుంది ప్రాచీ తల్లి. ఇద్దరం కలిసి బయట తినేస్తాంలే అత్తయ్య అంటూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు శ్రీరామ్. కళ్ళు మూసుకొని ఉండిపోతుంది ప్రాచి. ప్రాచీనే చూస్తూ, ఎందుకు నేనంటే నీకు ఎంత ప్రేమ ప్రాచి అనుకుంటూ ఉంటాడు శ్రీరామ్. 2 రోజుల తర్వాత, ప్రాచి, నీతో మాట్లాడాలి, చెప్పండి. నాకు నువ్వంటే మీకు నేనంటే ఇష్టం లేదు అని నాకు తెలుసు అంటుంది ప్రాచి. చెప్పేది వినవా అని కోపంగా అరుస్తూ ప్రాచి నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని కళ్ళల్లోకి చూస్తాడు శ్రీరామ్. ఏం చేస్తున్నారు మీరు అంటుంది కంగారుగా ప్రాచి. ప్రాచి ప్రజల మీద ఒక చేతిని పెట్టి, ఐ లవ్ యూ అంటాడు శ్రీరామ్. కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ బలమంతా ఉపయోగించి శ్రీరామ్ నుంచి విడిపించుకొని, ఇదెప్పటి నుంచి అన్నది ప్రాచి. ప్రాచి దగ్గరికి వచ్చి తన మెడలో తాళి చూపిస్తూ, ఇది నీ మెడలో కట్టినప్పటి నుంచి అన్నాడు శ్రీరామ్. వావ్, 12 రోజులకే ప్రేమ మొదలైందా? మీకోసం నేను సంవత్సరం మొత్తం ప్రేమ ప్రేమ అంటూ వెంటపడ్డప్పుడు పుట్టలేదా అంటుంది ప్రాచి. పుట్టలేదు అని స్థిరంగా చెప్తాడు శ్రీరామ్. వావ్, గ్రేట్ శ్రీరామ్ గారు, ఎందుకు అబద్ధం చెప్తున్నారు అంటుంది ప్రాచి. నేనెప్పుడు అబద్ధం చెప్పను, అది నీకు కూడా తెలుసు కదా ప్రాచి అంటాడు శ్రీరామ్. మౌనంగా ఉంటుంది ప్రాచి. పెళ్ళికి అనుకోకుండా వచ్చాను. పెళ్లి పీటల మీద అలా నిన్ను చూశాక ఏదో భయం నా మనసుకు తాకింది. నువ్వు నాకు కావాలి అనిపించింది. అందుకే మీ అమ్మా నాన్నలతో మాట్లాడి నీ మెడలో తాళి కట్టాను. అప్పటి వరకు నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ ఉందో నాకు తెలియదు. కానీ నీ మెడలో 3 ముళ్ళు వేశాక నువ్వు నాకు మాత్రమే సొంతం. నీ ప్రేమ ఎప్పటికీ నాకే సొంతం అనిపించినప్పుడు నా మనసుకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. నువ్వు ఆ రోజు నన్ను వదిలి వెళ్తే నాలో ఏదో వెలతి, అందుకే నీ కోసం వచ్చాను. ఐ లవ్ యూ ప్రాచి. అప్పుడు నీకు మన కొన్ని రోజుల పరిచయంలో నా మీద ప్రేమ కలిగిందో, ఇప్పుడు నాకు నీ మీద అంతే ప్రేమ కలిగింది. నువ్వు నాకు జీవితాంతం కావాలి ప్రాచి అంటాడు శ్రీరామ్. అంతా విని రూమ్లోకి వెళ్ళిపోతుంది ప్రాచి.
ప్రాచీనే చూస్తూ ఉంటాడు శ్రీరామ్. అలా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు భార్యాభర్తలుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు ఇద్దరు. ప్రాచీ, నువ్వెందుకు శ్రీరామ్తో ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటాడు కృష్ణ. కృష్ణ, నేను ఎంతగా ప్రేమించానో నాకు తెలుసు, మరి తను నన్నెంతలా ప్రేమిస్తున్నాడో నాకు తెలియాలి కదా అంటుంది నవ్వుతూ ప్రాచీ. నవ్వుతూ అంటే ఇన్ని రోజులు టెస్ట్ చేసావా శ్రీరామ్ని అంటాడు కృష్ణ. లేదు, తన ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో చూశాను అంటుంది ప్రాచీ. అచ్చా సరే, నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ అంటూ వెడ్డింగ్ కార్డ్ ఇస్తాడు కృష్ణ. కంగ్రాట్స్ కృష్ణ అంటూ సంతోషంగా చెప్తుంది ప్రాచీ. సరే మరి నేను వెళ్తాను. అంత లేదు, భోజనం చేయాలి అంటూ కుకింగ్ స్టార్ట్ చేస్తుంది ప్రాచీ. ఇద్దరు స్నేహితులు నవ్వుతూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. సరే మరి నేను వెళ్తాను అంటూ ఇంకా దూరం పెట్టకు శ్రీరామ్ని, ఇద్దరు కలిసి సంతోషంగా పెళ్లికి రావాలి అంటూ చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణ. పెదాల మీద చిన్న నవ్వు చేరుతుంది ప్రాచీకి. సాయంత్రం 8 గంటలు. ఏంటి ప్రాచీ ఎక్కడికి వెళ్ళింది, ఫ్లాట్ అంతా ఖాళీగా ఉంది అనుకుంటూ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు శ్రీరామ్. క్యాండిల్స్ వెలుతురులో రూమ్ అంతా మైబర్పించే వాసన వస్తూ ఉంటే లోపలికి వెళ్ళి ఎక్కడ ఉంది ప్రాచీ అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు శ్రీరామ్. కొన్ని నిమిషాల తర్వాత ఐ లవ్ యూ రామ్ అంటుంది ప్రాచీ. ప్రాచీని గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ టూ ప్రాచీ అంటాడు శ్రీరామ్. నుదుటి మీద ముద్దు పెట్టి ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు క్షమించు అంటుంది ప్రాచీ. లేదు ప్రాచీ, 5 సంవత్సరాలు వన్ సైడ్ మజిలీలా నన్ను ప్రేమిస్తూ ఉన్నావు, నిజంగా నువ్వు గ్రేట్, నీ ప్రేమ గ్రేట్ అంటాడు శ్రీరామ్. మరి నాది ట్రూ లవ్ కదా అంటుంది ప్రాచీ. ప్రాచీని కౌగిల్లో బంధించి నిజంగా నీది ట్రూ లవ్, ఫ్యూచర్లో ఈ వన్ సైడ్ మజిలీ ప్రేమ కథను మన పిల్లలకు చెప్దాంలే అంటాడు శ్రీరామ్. పిల్లలా అంటుంది ప్రాచీ. పిల్లలా అంటావేంటి, వద్దా అన్నాడు శ్రీరామ్. కావాలి అంటూ శ్రీరామ్ హృదయం మీద తల వాలుస్తుంది ప్రాచీ. ప్రయత్నం చేద్దామా, ఓ వన్ సైడ్ నా ప్రేమ మజిలీ అన్నాడు శ్రీరామ్. శ్రీరామ్ గుండెలలో ఒదిగిపోతూ నీ ఇష్టం అంటుంది ప్రాచీ. కొంతమందికి పెళ్లికి ముందు ప్రేమ పుడుతుంది, కొందరికి పెళ్లి తర్వాత ప్రేమ పుడుతుంది. శ్రీరామ్కి మాత్రం పెళ్లికి ముందు తన వెంట పడిన ప్రాచీ మీద ప్రేమ పుట్టకుండానే పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి తర్వాత ప్రేమించాడు. కొన్ని ప్రేమ కథలు కొందరికి అర్థం కావు, కొంతమంది చెబితే అర్థం చేసుకోరు. ప్రాచీ మాత్రం వన్ సైడ్ మజిలీ ప్రేమ ప్రయాణం మొదలుపెట్టి తన మజిలీతో తన జీవితాన్ని హాయిగా కొనసాగిస్తుంది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.